హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను 'కుబేరా' మూవీ చూద్దాం అనుకుంటున్నాను. సో, నేను ఫటాఫట్‌గా రెడీ అయ్యి నా అందమైన బైక్ మీద కూర్చొని అలా ట్రావెల్ చేసుకుంటూ థియేటర్ దాకా వచ్చాననమాట. సో, అలా మనము 'సుష్మా' థియేటర్ దాకా వచ్చాననమాట. బండి పార్క్ చేశాను. బయట పార్క్ చేశాను. ఎవడైనా కొట్టేస్తాడో లేదో పిచ్చ భయమేస్తుంది. సో, అలా లోపలికొచ్చి చూడగానే చాలామంది జనాలు. నేను ఈ మూవీకి ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని ఇలా థియేటర్‌లోకెళ్ళి నా సీట్‌లో కూర్చున్నాను. కూర్చోగానే వాడు అలా యాడ్ చేసేసాడనమాట. మూవీ స్టార్ట్ చేయడానికి ఒక 20 మినిట్స్ ఉంది. సో, మూవీ స్టార్ట్ చేయగానే ఒక సోది బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ చెప్తారు. సంథింగ్ మూవీ ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ అసలు దేనిపైన నడవబోతుంది, ఎలా నడవబోతుంది, ఒక బ్యాక్‌గ్రౌండ్ సెటప్ చేస్తారనమాట. సో, మీకు సింపుల్‌గా ఈ ప్లాట్ సమ్మరీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే, మీకు ప్లాట్ సమ్మరీ సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే, ఒక బెగ్గర్ ఎలా ఒక పెద్ద క్రైమ్ కాన్స్పిరసీలో ఇన్వాల్వ్ అయితాడు. అండ్ అందులో నుంచి ఎలా తప్పించుకుంటాడు అనేదే స్టోరీ. సో, మూవీలో ఫస్ట్ హాఫ్ మొత్తం మైండ్ బ్లోయింగ్ అసలు. యాక్టర్స్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ ఇంటర్వెల్ వరకైతే నన్ను మూవీ బాగా హుక్ చేసింది. సో, మనకి ఫస్ట్ హాఫ్‌లోనే ఒక విలన్ ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. వాడొక స్ట్రాంగ్ కార్పొరేట్ విలన్‌ని మనం ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. సో, వాడి క్యారెక్టర్ ఎలాంటిదంటే, వాడికి కావాలనుకున్నంత వాడికి ఎలా అయినా దొరకాలి. లేకపోతే వాడి ఇగో సాటిస్ఫై కాదు. సో, అలాగే మేము ఇప్పుడు సెకండ్ హాఫ్‌కెళ్ళిపోదాం. సెకండ్ హాఫ్‌లో కూడా ఫస్ట్ హాఫ్‌లో ఎలాంటి హైప్ ఉందో దాన్నే మెయింటైన్ చేశారు. అండ్ ఇంకొక స్టెప్ ముందుకే తీసుకెళ్లారు నన్నడిగితే. సాంగ్స్ అండ్ కొరియోగ్రఫీ గూడా చాలా బావుంది. బీజీఎం అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా యాక్టింగ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. 'నాగార్జున' గారైతే ఇరగదీసేశారు. నాకైతే 'నాగార్జున' క్యారెక్టర్ చాలా నచ్చింది. అండ్ 'ధనుష్' గారైతే బెగ్గర్ క్యారెక్టర్‌ని ఇరగదీసేశారు. ఆ క్యారెక్టర్‌లో అమాయకత్వం మనకి కంటికి కట్టినట్టు బాగా కనిపిస్తుందనమాట. ఇంకా హీరోయిన్ యాక్టింగ్ గురించి మాట్లాడాలంటే హీరోయిన్ గూడా బానే చేసింది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బావుంది. ఈ మూవీలో రొమాన్స్ అండ్ సాంగ్స్ అలాంటివి రొమాంటిక్ సాంగ్స్ అలాంటివి ఏమి ఉండవనమాట. కాపోతే హీరోయిన్ క్యారెక్టర్ ఏంటంటే కొంచెం సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా, ఫ్రెండ్లీ క్యారెక్టర్ లాగా ఉంటుంది. అండ్ మనల్ని చాలా ఎంటర్‌టైన్ గూడా చేస్తుంది క్యారెక్టర్. మొత్తానికైతే నాకు ఈ క్యారెక్టర్ గూడా బాగా నచ్చింది. ఇంకా క్లైమాక్స్ గురించి మాట్లాడాలంటే, క్లైమాక్స్ ఒక లెవెల్ దాకా తీసుకెళ్తారు. మీకు చాలా సాటిస్ఫాక్షన్‌గా అనిపిస్తుంది. కాపోతే కొంచెం కంక్లూషన్ ఇయ్యడాన్ని వాళ్ళు ఎక్కువ పట్టించుకోలేదని అనిపిస్తుంది అంతే. కాపోతే మూవీ మొత్తం బావుంది. క్లైమాక్స్ కూడా బావుంది. కాపోతే మూవీ కన్క్లూజన్‌నే కొంచెం ఎక్కడో లిటిల్ బిట్ ఎక్స్‌ప్లనేషన్‌ని మిస్ చేసినట్టు అనిపించింది అంతే. మిగతా మూవీ మొత్తం బావుంది. ఫస్ట్ హాఫ్ బావుంది. సెకండ్ హాఫ్ బావుంది. క్లైమాక్స్ కూడా బావుంది. అందరి యాక్టింగ్ కూడా సూపరుంది. ఒకవేళ ఈ మూవీకి నేను రేటింగ్ ఇద్దామనుకుంటే 10కి 8 ఇస్తాను రేటింగ్. అండ్ నేను 8 ఎందుకు ఇచ్చానంటే నాకు కన్క్లూజన్ నచ్చలేదు. క్లైమాక్స్ కాదు. క్లైమాక్స్ బానే ఉంది. కాపోతే కొంచెం లాస్ట్‌కి కొంచెం దాని ఆఫ్టర్ మేట్స్ ఎలా అయింది స్టోరీ దాని తర్వాత ఎలా ప్రోగ్రెస్ అయింది చూపించడాన్ని అది ఫెయిల్ అయినట్టు అనిపించింది నాకంతే. ఒకవేళ మీరు ఈ మూవీని చూడాలా వద్దా థియేటర్‌లో అని ఆలోచిస్తే నేనైతే ఎళ్లి చూడమనే చెప్తాను. ఎందుకంటే మూవీ బాగా నచ్చింది నాకు. సో, జస్ట్ గో అండ్ వాచ్ ఇట్. ఈ రివ్యూ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ గుడ్ బై.